యేసు క్రీస్తు నామంలో ఆత్మానుసారమైన మర్మములు చూస్తున్న ప్రతి ఒక్కరికి, ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆత్మానుసారమైన మర్మములు. మనము పరిశుద్ధాత్మ చేత నింపబడిన తరువాత మనము దేవుని యందు భయభక్తులు కలిగి నిత్యము దేవునిలో ఉన్నప్పుడు దేవుడి అనేకమైన దర్శనాలను మనకు చూపుతూ ఉంటాడు. మనము ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఇంకా దేవునిలో ఇంకా ఎలా ఉండాలి, ఇంకా అనేక విషయాలను, గూఢమైన విషయాలను తెలియపరుస్తూ ఉంటాడు. దర్శన రూపంలో చూపిస్తాడు, కళ దర్శన రూపంలో చూపిస్తాడు. ఇంకా కొంతమంది అధికంగా ప్రార్థనలో నిలిచి నిత్యము దేవుడితో ఉండేవారిని దేవుడు వారి ఆత్మలను పరలోకానికి కొనిపోయి పరలోకంలో ఉన్న విషయాలను కూడా తెలియపరుస్తూ ఉంటాడు. ఎందుకు అంటే అంత్య దినములో ఉన్నాం, ఇంకా చివరి దినాలలో ఉంటున్నాము కాబట్టి సమయము కొంచెమే ఉంది. కాబట్టి ఉంటున్న ఈ సమయంలో ప్రతి ఒక్కరూ రక్షించబడుట కోసము ప్రభు అనేకుల జీవితంలో అద్భుతాలు, గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ప్రభువులో ఇంకా మనం ముందుకు మరి దేవుళ్ళు అధికంగా ఉండుట కోసము. ఎటు చూసిన నలు దిశలు అపవాది ఎంతో శోధిస్తున్నాడు. ఎటు చూసిన వాని యొక్క కులుక్తులను బట్టి అనేకులు పడవేస్తూ ఉన్నాడు. మరి ప్రభు కూడా మరి మనందరం రక్షించుకున్నట కోసము దేవుడు అనేకులకు దర్శనాలను చూపిస్తూ నిజముగా అయిన వెలుగు మార్గంలో మనం నడుచుటకు అపవాది మనని ఎలా భ్రమపరుస్తూ ఏ విధంగా మనని త్రొట్టిల్లింప చేయబోతున్నాడో అనేక విషయాలని మనకు ముందుగా తెలియపరుస్తూ మనము జాగ్రత్త పడుట కోసము దేవుడు అనేకులకి కళ దర్శనాలు, ముఖాముఖి దర్శనాలు, దేవుని స్వరము చేత మాటలు తెలియపరచుట, ఇవన్నీ కూడా దేవుడు ఈ అంత్య దినములో అనేకుల పట్ల జరిగిస్తూ ఉన్నాడు. అదే విధంగా ఒకరోజు నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్న సమయంలో ముఖాముఖి దర్శనంలో కొన్ని కోట్ల దురాత్మలు, ఎన్ని దురాత్మలు, లక్షల కోట్ల దురాత్మలుగా అవి కేకలు పెడుతూ అరుస్తూ ఉన్నవి. భయంకరంగా అరుస్తూ నవ్వుతూ కేకలు పెడుతూ ఉన్నవి. ఎక్కువగా ప్రభు నాకు మరి ఈ భూమి మీద ఈ యొక్క దురాత్మ సైన్యం ఎలా ఉంటుంది, ఎలా మనుషులు శోధిస్తున్న అనేక విషయాలని ప్రభు దర్శన రూపం చూపిస్తూ ఉంటాడు. అవి ఎన్నో కూడా అవి ఎలా ఉంటాయో, ఏ విధంగా మనుషులు శోధిస్తాయో కూడా యూట్యూబ్ ఛానల్లో ఆత్మానుసారమైన విషయాలు మనం తెలుసుకొని ఉన్నాం. అలాగే మళ్ళీ ఒకరోజు ప్రార్థన చేస్తుంటే అనేక దురాత్మలు ఎంత భయంకరంగా ఉన్నాయి ప్రియులారా, ఎన్ని రకాలో అనేక రకాలుగా ఉండి అవి నవ్వుతూ కేకలు పెడుతూ అసలు భూమిపైన అంతా నిండిపోయినట్లుగా అవే ఉంటున్నవి. మనుషులు కనపడట్లేదు. నీ దర్శనం అలా చూస్తున్నా అవన్నీ భూమి మీద తిరుగుతూ ఉంటే అవి నవ్వుతూ కేకలు పెడుతుంటే మనుషులు తక్కువ కనపడుతున్నారు, దురాత్మ సైన్యము అధికంగా కనపడుతూ ఉన్నారు. ఇదేంటి, భూమి మీద ఉంటున్నది ప్రజలు కదా, ఇవి కనపడుతున్నవి ఏమిటి అని అనుకుంటే ఎక్కువగా కనపడి అన్నీ కూడా దురాత్మలు కనపడుతున్నాయి. మనుషుల సంఖ్య తక్కువగా ఉంది, దురాత్మల సంఖ్య అధికముగా కనపడుతూ ఉంది. నేను ఆ దర్శనం అలాగే చూస్తూ ప్రార్థన చేస్తున్నా, ప్రభువా వీటన్నిటిని లయపరచండి ప్రభువా అని అలా ప్రార్థన చేస్తూనే ఉన్నాను. చేస్తున్నప్పుడు ఆ అన్నిటిపైన ఉంటున్న ఒక అధికారముగా ఉంటున్న దురాత్మ ఒక చాలా భయంకరమైన రూపం వేసుకొని ఆ యొక్క భూమి మీద తిరుగుతున్న ఆ యొక్క సమూహంలో అంతటిలో నుండి ఒక్కసారిగా భూమి మీద పైకి ఇలా వచ్చి వేసేసింది. ఆకాశానికి భూమికి మధ్యలో ఉండి ఇక అలా అది చూస్తూ ఉన్నా. నేను అలా ప్రార్థన చేస్తుండగా ఆ దురాత్మ నా వైపుగా చూస్తూ మాట్లాడుతూ ఉంది. ఏమిటి, మా యొక్క సైన్యము కొరకు ప్రార్థన చేస్తున్నావా? ఏమిటి, నువ్వు మా యొక్క సైన్యము గురించి మా కొరకు ప్రార్థన చేస్తున్నావా అని మాట్లాడుతూ ఉంటే నేను అలాగే చేస్తున్నాయి. ప్రభా ఈ దురాత్మను అంతటిని లయపరచండి అయ్యా, వీడు బంధించండి అయ్యా అని అట్లా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దురాత్మ మాట్లాడుతుంది. ఇదిగో ఈ భూమి మీద
మేము మా సైన్యముగా ఉన్నామని నీవు ప్రార్థన చేస్తున్నావా? ఇదిగో ఈ భూమి మీద అధిక సైన్యము మాదే. ఈ భూమి మీద ఉంటున్న ప్రతి నరుడు మా స్వాధీనంలోనే ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మా స్వాధీనంలోనే ఉన్నారు. ఈ భూమి మీద ఉన్న ఈ నరులందరూ ఒక్కరైనా పాపము లేని వారు చూపించు, నీవు చూపించు. అదిగో భూమి మీద ఇంత సైన్యముగా మేమున్నామని నీవు ప్రార్థిస్తున్నావా? ఇదిగో ఈ భూమి మీద అధిక సైన్యము మాదే. ఈ భూమి మీద ఉంటున్న ప్రతి నరుడు మా స్వాధీనంలోనే ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మా స్వాధీనంలో ఉన్నారు. భూమి మీద ఉన్న ప్రతి మానవుడు, పాపము లేని మానవుని నువ్వు చూపించు అని మాట్లాడుతూ పక్కపక్క నవ్వుతూ రానున్న దినములలో నీ తండ్రి యొక్క రాజ్యమునకు చేరువారు ఎవరు ఉండరు. అందరూ నావారే. అదిగో పాతాళములోకి చేర్చబడుతున్నారు. నీ తండ్రి రాజ్యమునకు వెళ్ళువారు ఇక ఉండరు. మరి ఎంతగా నవ్వుతుందంటే, భూమి మీద రానున్న దినంలో మీ తండ్రి యొక్క రాజ్యమునకు చేరువారు ఎవ్వరు ఉండరు. అందరూ నావారే. అందరూ అదిగో పాతాళంలోనికి చేర్చబడబోతున్నారు. నీ తండ్రి రాజ్యమునకు వెళ్ళువారు ఇక ఉండరు అని కేకలు పెడుతూ, నవ్వుతూ, ఆనందపడుతూ, సంతోషపడుతూ ఉంది. నేను అలాగే చూస్తూ ఉన్న దర్శనాన్ని చూస్తూ ఉన్నాను. ఒకప్పుడు అనేకమైన భక్తులు నీ తండ్రి రాజ్యమునకు పరిగెత్తారు. కానీ రానున్న దినములలో అలాంటి భక్తులు లేరు. పాతాళమనే నా రాజ్యములోకి చేర్చబడుతున్నారు. వారే గొప్ప భక్తులు, వారే నా భక్తులు. చూడు, ఇంకా రానున్న దినములో ఒక కాలంలో భక్తులు పరిగెట్టారు నీ తండ్రి రాజ్యమునకు, కానీ భక్తులు లేరు. ఇక పాతాళమని నా రాజ్యంలోనికే చేరబోతూ ఉన్నారు. వారే గొప్ప భక్తులు, వారు నా భక్తులు అని నవ్వుతూ ఉంది. అలాగే వింటున్నాను ఆ మాటలు. మరలా అలా వింటూ ప్రార్థనలో స్తోత్రం అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తుంటే మరలా ఆ దురాత్మ మాట్లాడుతుంది. ఇక చూస్తూ ఉండు, రానున్న దినములలో ఎవరు కూడా ప్రార్థించే గుంపులు ఉండరు. అందరూ ఒకరిని పొడుచుకొని పోతున్నారు. ఒకరిని ఒకరు చంపుకోబోతున్నారు. ఒకరికి ఒకరు విమర్శించుకోబోతున్నారు. ఒకరిని ఒకరు అబద్ధములు పలకబోతున్నారు. ఇక అంతా ఇదే విధంగా జరగబోతుంది. అదిగో ఇక నీ తండ్రి రాజ్యం ఎవరు చేర్చబడరు. చూస్తుండు, ఇక నీవు చూస్తుండు.
ఇంక చూస్తూ ఉండు, రానున్న దినములో ఎవ్వరు కూడా ప్రార్థించేవారు గుంపులు ఉండరు. అందరూ ఒకరిని ఒకరు పొడుచుకునే కాలము, ఒకరిని ఒకరు పొడుచుకోబోతున్నారు, ఒకరిని ఒకరు విమర్శించుకోబోతున్నారు, ఒకరిని ఒకరు చంపుకోబోతున్నారు, ఒకరిని ఒకరు ఒకరిపై ఒకరు అబద్ధములు పలకబోతున్నారు. ఇక అంతా ఆ విధముగానే ప్రతిదీ కూడా జరగబోతుంది. అదిగో నీ తండ్రి రాజ్యం ఇంకెవరు చేర్చబడరు, చూస్తూ ఉండు, చూస్తూ ఉండు అంటూ అలా మాట్లాడుతూ ఉండగా నేను వెంటనే ఒక్కసారిగా కళ్ళు తెరిచి మరలా ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, ఇటు చీకటి సమూహమును బంధించండి, లయపరచండి అని ప్రార్థన చేస్తున్నప్పుడు మరలా ఆ దురాత్మలు నవ్వుతూ భూమి మీద అంతటా కూడా సంచరిస్తూ అధికముగా మరి కేకలు పెడుతూ నవ్వుతూ పరుగులెడుతూ ఉన్నవి. ఇక అక్కడితో దర్శనం నాకు ఆగిపోయింది. అప్పుడు నేను కళ్ళు తెరిచి చాలాసేపు బాధగా దుఃఖపడ్డాను. నిజమే, సాతాను అంతగా మాట్లాడుతుందంటే మన జీవితంలో ఎక్కడ తప్పిపోతున్నాం, పాపముని విడిచిపెట్టలేక లోకములో అబద్ధము, స్వార్థము, ఈర్ష్య, ముఖ్యంగా అపవాది అన్నట్టుగా విమర్శనాలు. నిజమే, ఎంత భయంకరంగా ఒకరినొకరు విమర్శించుకునే రీతిలో నిలిచి ఉంటూ ఉన్నారు ప్రియులారా. నిజముగా మన జీవితాలను మనం సరిచేసుకోవాలి. ఒకరినొక మాట అంటున్నామంటే ఆ మాట మనం నిజముగా దేవునిలో ఉన్నవారమైతే ఆ మాటలు పలకకూడదు, పలకలేరు. పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తాడు. ఒకరినొక మాట అంటూ ఉన్నామంటే మన అంతరంగం మనం గద్దిస్తూ ఉంటుంది. ఆ మాట అనకూడదు, ఆ మాట ఆ యొక్క వ్యక్తులను మనము విమర్శించకూడదు, ఒక్క మాట అయినా పలకకూడదు అని మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఖచ్చితంగా గద్దిస్తాడు. మనని ఆ విధంగా పలకవద్దని మనకు ప్రేరేపణతోటి అంతరంగంలో నుండి తెలియపరుస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే, ఒకరిని ఒకరు పొడుచుకునేవారిగా, ఒకరిని ఒకరు విమర్శించుకునేవారిగా, ఒకరిపై ఒకరు చెప్పుకోవడము. ఎంత భయంకరమైన దినాలు, ఎంత భయంకరంగా క్రైస్తవులమో ఈ విధంగా సాతాను ఉచ్చులో పడిపోతూ ఉన్నాము. ఒకరు క్రైస్తవ బిడ్డగా ఒకరు మనము సహాయం చేసుకునే వారిగా ఉండాలి, ఒకరి ఎడల ఒకరిని ప్రేమ చూపు వారిగా ఉండాలి, కనికరము చూపే వారిగా ఉండాలి, వారిపైన దయ చూపే వారిగా ఉండాలి. కానీ మన లక్షణాలన్నీ సైతాన్ లక్షణాలుగానే మార్చబడిపోతున్నవి. ఇంత వాక్యమును చదువుతున్నామో, ఇంత బైబిల్లో ఉన్న ప్రతి మాట తెలుసుకుంటూ వాక్యాన్ని ధ్యానిస్తున్నామో, కానీ మన మనసులు, ఆలోచనలు, క్రియలు ఎలా ఉంటున్నాయో ఒక్కసారి ఆలోచన చేసుకునండి ప్రియులారా. ఆ దర్శనము చూసినప్పుడు చాలా భయం వేసింది. నిజముగా నేను అనుకున్నాను, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కానానుకు చేరటానికి 2 చేరారు. 6 లక్షల జనాంగము ఆ యొక్క స్థలంలో 40 సంవత్సరములు కూడా దేవుడు నడిపించాడు. ఇకనైనా మారతారేమో, ఇకనైనా సరి అవుతారని చూశాడు. కానీ వారిలో సరికాలేకపోయారు. 2 వెళ్ళారు. ఇప్పుడు పరలోకానికి చేరే ఆ పట్టణానికి దేవుడు కూడా ఆయన రాకడ సమీపం ఆలస్యం అవుతుందంటే ఇకనైనా సరి అవుతారేమో, ఇకనైనా మార్చబడతారేమో, ఇకనైనా పరిపూర్ణ అవుతారేమో అని ప్రభు చూస్తున్నాడు. కానీ మన జీవితాలు ఇశ్రాయేలు ప్రజల్లాగానే సనుగుడు, ఒకరిపై ఒకరు చెప్పుకోవడం, ఒకరినొకరు విమర్శించుకోవడం, ఆ విధమైన స్థితిలోనే మన జీవితాలని మరి సరి చేసుకోలేక, మార్చుకోలేక, పరిపూర్ణులు కాక, పాపముని విడిచిపెట్టలేక, మరి ఈ చివరి దినాలలో క్రైస్తవులు విమర్శించుకుంటూ ఒకరిని ఒకరు హేళన చేసుకోవడము, ఇవన్నీ కూడా ఈ విధముగా చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎంత దుఃఖపడతాడు. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నప్పుడు ఆ 2 కొడుకులు కొట్టుకుంటుంటే తండ్రి ఎంత దుఃఖపడతాడు, ఎంత ఏడుస్తాడు, ఎంత బాధపడతాడు. అదే ఆ 2 కొడుకులు ఒకే ప్రేమను కలిగి ఉంటే, ఒకే ప్రేమను కలిగి ఒకరిని ఎడల ఒకరు కనికరము చూపించుకొని, ఒకరిని ఎడల ఒకరికి సమాధానం కలిగి 2 కలిసిమెలిసి ఉంటే తండ్రి ఎంత సంతోషపడతాడు. ఆ ఐక్యతని దూరం చేయటానికి సాతాను గాడు క్రైస్తవ బిడ్డలనే, క్రైస్తవులకే ఇటువంటి గొడవలు లేపుతూ, విమర్శలు కలిగించే రీతిలో చేస్తూ, ఒకరి ఎడల ఒకరు ప్రేమ లేని వారిగా చేస్తూ యూట్యూబ్ ఛానల్లో ఈ విధంగా ఒకరిని ఒకరు విమర్శించుకునే రీతిలో అయిపోతూ ఉన్నారు ప్రియులారా.
దయచేసి అవి మానుకొని మర్చిపోయి అటువంటి వాటిని విడిచిపెట్టి ఒకరి ఎడల ఒకరి ప్రేమను కలిగి ఉండండి. ఒక క్రైస్తవ బిడ్డని ఈ వేరే వారు ఏదైనా ఒక మాట అనినప్పుడు మనము ఏం చేయాలి? వారికి సమాధానము ఇచ్చేవారిగా ఉండి మన యొక్క సహోదరిని రక్షించేవారిగా ఉండాలి. కానీ మనమే మన సహోదరిపై మనం ఒక బండగా బాణంగా విసురుతుంటే దేవుడు ఎంత దుఃఖపడతాడు, ఎంత బాధపడతాడు. నిజంగా దేవుడు నాకు ఆ దర్శనమును చూపించాడంటే మనందరి కొరకు, మీ కొరకు, నా కొరకు, అందరి కొరకు ప్రతి ఒక్కరము కూడా సరి కావాలి. ప్రతి ఒక్కరము కూడా ఒకరిని విమర్శించొద్దు, ఒకరొక మాట అనొద్దు. అవసరమైతే వారు మార్చుబట్టు కోసం ప్రార్థన చెయ్యండి. అంతేకాని మన సహోదరుల గురించి మనమే ఇతరులకు చెప్పినప్పుడు మన తండ్రి ఎంత ఏడుస్తాడో, ఎంత బాధపడతాడు. అది ఒక్కటి మీరు ఆలోచించి మీరు కనుక నిజంగా ఆ విధంగా అటువంటి రీతిలో పరిగెట్టే వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ఒక అమ్మగా, ఒక సహోదరిగా చెప్తున్నాను, ఆ విధమైన మనసు ఉంటే తొలగించుకొని అందరము కూడా ఒక ప్రేమను కలిగి ప్రభువును సంతోషపరిచేవారిగా ఉంటూ ఆ యొక్క దేవుని రాజ్యపు వారసులుగా మనము ఆ రాజ్యంలో మనం చేర్చబడాలి. అక్కడికి చేర్చబడకుండా ఉండుట కోసమే అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి అందరికీ గొడవలు పెడుతున్నాడు సాతానుగాడు. కాబట్టి ఇదంతా చేసేవాడు అపవాది. వానికి చోటు ఇవ్వకుండా మనము దేవుని మాట వింటూ లోబడుతూ ఆయన మాట ప్రకారం మనము నడిచినట్లయితే ఖచ్చితంగా సాతాను అక్కడ ఓడిపోతాడు. వాడు ఆ మాట సాతానుడు ఏమంటున్నాడంటే, ఎవ్వరిగా నీ తండ్రి రాజ్యం చేర్చబడరంట. ఎందుకు చేర్చబడరు? మనము ఆయన బిడ్డలము. మనము సరి చేసుకుని ఒక మనసును, ఒక ప్రేమను కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుని రాజ్యానికి అందరము చేర్చబడతాము. కాబట్టి అటువంటి విమర్శించే మనసులు ఒక క్రైస్తవ బిడ్డ మీద క్రైస్తవుల పైన ఒకరికొకరు విమర్శించుకోవడము, కక్షలు పెట్టుకోవడము, గొడవలు పెట్టుకోవడము, ఇవన్నీ వదిలిపెట్టి దేవుని వెలుగు మార్గంలో మనం ముందుకు సాగుతూ ఆయన రాజ్యాన్ని వెతుకుతూ ఆయన రాజ్యంలో చేరువారుగా ప్రభు చెప్పినట్లుగా ప్రభు మాటకు లోబడి ఆయన మాట ప్రకారం నడుస్తూ ఆయన ఒక రాజ్యపు వారసులుగా మనం నిలిచి ఉందాము. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.